లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా తెలంగాణ బీజేపీ విజయ సంకల్ప యాత్రకు సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 లోక్సభ స్థానాల్లో 35% ఓటు బ్యాంక్ సాధించాలని ఆ పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా రేపటి నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టబోతోంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తూ రాష్ట్రానికి సంబంధించి గత 10 ఏళ్లలో కేంద్రం అందించిన సహకారాన్ని ప్రజలకు తెలియజేయనుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని సుసాధ్యం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీనేనని పేర్కొంటూ ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమల్లో విఫలమైందని, ప్రభుత్వం వైఖరిని ప్రచారంలో ఎండగట్టామని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా విభజించిన బీజేపీ నాయకత్వం వీటిలో వచ్చే నెల 1వ తేదీ వరకు యాత్రలు చేపట్టబోతోంది. కుమ్రం భీం క్లస్టర్ ముథోల్లో ప్రారంభమయ్యే యాత్ర బోధాన్లో ముగియనుంది. ఈ క్లస్టర్ పరిధిలో 3 ఎంపీ 21 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యాత్ర కొనసాగనుంది. అలాగే రాజరాజేశ్వరి క్లస్టర్ తాండూరు, కరీంనగర్, భాగ్యలక్ష్మి క్లస్టర్ భువనగిరి, హైదరాబాద్, కృష్ణమ్మ క్లస్టర్ ముక్తాల్లో ప్రారంభమై నల్గొండ వరకు కొనసాగనుంది. అయితే మేడారం సమ్మక్క సారక్క మహా జాతర దృష్ట్యా కాకతీయ భద్రకాళి క్లస్టర్లో మాత్రం ఈ నెల 25 నుంచి భద్రాచలం ములుగు వరకు యాత్ర కొనసాగనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణతో పాటు పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు, పలువురు సీఎంలు ఈ యాత్రలో పాల్గొంటారు. అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మ రేపు ఉదయం 11 గంటలకు కుమ్రం భీం క్లస్టర్ ప్రారంభ కార్యక్రమంలో ముథోల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాజరాజేశ్వరి క్లస్టర్ ప్రారంభ యాత్రలో భాగంగా తాండూరులో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇక ఈ యాత్రల ప్రచార రథాలను కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఉదయం 9 గంటలకు చేపట్టనున్న ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొంటారు. రైట్, మొత్తంగా బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. మొత్తం 17 లోక్సభ స్థానాలకు సంబంధించి 5 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్లోనూ కూడా పర్యటనలు చేపట్టాలని ఇప్పటికే బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న. మొత్తానికైతే బీజేపీ మంచి ఫామ్ లో ఉన్నట్టయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి తప్పిదాల నుంచి అయితే గుణపాఠాలు నేర్చుకున్నామని అంటున్నారు. ఇక వచ్చే నెల 2 వరకు కూడా ఈ యాత్రలు కొనసాగిస్తామని చెప్తున్నారు. యాత్రలకు సంబంధించి ఏదో తూతూ మంత్రంగా వెళ్ళము, ప్రచార రథాలతోనే సరిపోము, ఇంటికి వెళ్తాము, ప్రతి ఒక్క వ్యక్తిని మేము కలుస్తాము, వాళ్ళతో మాట్లాడతాము. ఈ కేవలము ఈ రాష్ట్ర నాయకులను కాదు, కేంద్ర మంత్రులనే కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా రాబోతున్నారు. ఎట్ ద సేమ్ టైము బీజేపీకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి నాయకులు కూడా రాబోతున్నారు. వీళ్ళందరూ కూడా రావడం వల్ల ఖచ్చితంగా తెలంగాణలో ఒక నూతన ఉత్తేజితం అయితే వస్తుంది. క్యాడర్ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కు ఓటేయడం మీరు దండగా. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేయడం ద్వారా ఒరిగేది ఏం లేదు. ఎలాగో కాంగ్రెస్ అధికారంలోకి రాదు, అధికారంలోకి వచ్చేది మేమే, మాకు మీరు ఓటు వేస్తే ఖచ్చితంగా ఎక్కువగా నిధులు తీసుకురాగలుగుతాము, కేంద్రంతో సత్సంబంధాలు ఉంటాయి, అది తెలంగాణకు అనుకూలంగా మారుతుంది అని చెప్పేసి, అండ్ మేము ఇక్కడ ఉంటే ఎక్కువ మంది ఉంటే ఇటు కాంగ్రెస్ కి గట్టిగా పోటీ ఇవ్వగలుగుతాము, ఇలాంటి మాటలు అయితే చెప్తుంది. అండ్ ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అని చెప్పేసి సర్వేలన్నీ చెప్తున్నాయి. సో ఆ ప్రకారం మాకు నమ్మకం ఉంది, ఆ నమ్మకంతోనే ముందుకు పోతామనైతే బీజేపీ అంటుంది. మొత్తానికైతే ఈ యాత్రల్ని ఈ రోజు కిషన్ రెడ్డి స్వయంగా రథాన్ని నడిపి ఇవ్వడం అంటే ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఇప్పుడు తెలంగాణలో 17 స్థానాల్లో మేము ఇండివిజువల్ గా పోటీ చేస్తాము, మాకు ఎవరితోనూ పొత్తులు ఉండవు, 5 క్లస్టర్లో భాగంగా 4500 కిలోమీటర్ల మేర ఈ రథయాత్రలు కొనసాగుతాయి అని చెప్పేసి అయితే ఇప్పటికీ చెప్తున్నారు. యాత్రల ముగింపు సభకు సంబంధించి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పెట్టాలని కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఈ సభకు ప్రధాని మోదీ వస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకా రాష్ట్రంలో కీలకంగా ఉన్నటువంటి నాయకులందరూ వాళ్ళకి సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా ఒకటి తర్వాత ఒకటి ఇస్తాము. ఇప్పుడు కొమరం భీం కానీ, రాజరాజేశ్వరి క్లస్టర్, భాగ్యలక్ష్మి క్లస్టర్, కాకతీయ భద్రాద్రి, కృష్ణమ్మ క్లస్టర్, 5 క్లస్టర్లకు సంబంధించి కూడా ఒక్కొక్క క్లస్టర్ లో దాదాపు 3 నుంచి 4 పార్లమెంట్ నియోజకవర్గాలు లేదంటే ఒక 21 వరకు అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేసేలా
ప్రాంతాల్లో కీలకంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే బరిలో ఉంటారో అని ఉన్నటువంటి అభ్యర్థులు వీళ్ళందరితో అయితే గట్టిగానే బరిలోకి దిగాలి అనేటువంటి ఆలోచనలు అయితే ఉంది. ఇప్పుడు తప్పితే ఇంకా బీజేపీకి ఇంత వాక్యూమ్ కనిపించదు, ఇంత ఆశాజనకమైనటువంటి వాతావరణం కూడా ఉండదు. అమితుమి తేల్చుకుందామని చెప్పేసి అయితే బీజేపీ చెప్తుంది. అండ్ హైకమాండ్ కూడా చాలా సీరియస్ గా ఉంది ఈసారి. ప్రతిసారి లాగానే మేము వచ్చి చెప్పడము, మీరేదో మీలో మీరు తగాదాలు పెట్టేసుకోవడము, చివరికి ఓట్లు రాకుండా చేయడం అలాంటివి చేస్తే మాత్రం ఈసారి బాగోదు. మాకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశం ఉందని హైకమాండ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఆ దిశగా అయితే ఈ రోజు నుంచి అడుగులు అంటే దాదాపు ఈ విజయ సంకల్ప యాత్రలు చేయడానికంటే ముందు భారత వికాస్ యాత్రలు ఆల్రెడీ చేస్తున్నారు. సో దానిలో భాగంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం క్లస్టర్లు, మీటింగ్లు, నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల మీటింగ్లు, ఢిల్లీకి వెళ్ళి మొన్న 3 రోజుల పాటు జరిగినటువంటి మీటింగ్లు. సో నిమిషం ఖాళీ లేకుండా అయితే బీజేపీ నేతలు బిజీగా గడుపుతున్నారు. మరి చూడాలి ఇది ఎంతవరకు ప్రజల వద్దకు వెళ్ళగలుగుతున్నారా లేదు ఇది ఇంకా పైనే నడుస్తుందా అనేది మాత్రం కొంత టైం గడిస్తే మనకు అర్థమవుతుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ స్వప్న. లోక్సభ ఎన్నికల సన్నద్ధతతో భాగంగా తెలంగాణ బీజేపీ విజయ సంకల్ప యాత్రకు సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 లోక్సభ స్థానాలు 35% ఓటు బ్యాంక్ సాధించాలని ఆ పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా రేపటి నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టబోతోంది. పార్లమెంటు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న వేళ మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా విభజించి ప్రచారం చేపట్టబోతోంది. బస్సు యాత్రల ద్వారా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్. తెలంగాణ బీజేపీ ఎన్నికల శంకారావాన్ని పూజించేసి పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలతో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేందుకోసం లక్ష్యంగా యాత్రలు ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. మంగళవారం నుంచి విజయ సంకల్ప యాత్ర పేరుతోటి ప్రచారాన్ని ప్రారంభించేందుకోసం అయితే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి. రేపు ప్రచార రథాలన్నీ కూడా 5 క్లస్టర్లుగా విభజించినటువంటి ప్రాంతాల లోపల పర్యటించి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి 119 అసెంబ్లీ స్థానాలను చుట్టు వేసేందుకోసం కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి దీనికి సంబంధించి సోమవారం ఈ రోజు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. 1000 కిలోమీటర్ల యాత్ర నిర్వహించేందుకోసం కూడా సన్నాహకాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి 17 లోక్సభ స్థానాల్లో విస్తరించున్నటువంటి 119 అసెంబ్లీ స్థానాల్లో చుట్టేందుకోసం కూడా కమల పార్టీ ప్రణాళిక రచించినటువంటి పరిస్థితి ఉంది. 17 పార్లమెంటు స్థానాలకు గాను 5 క్లస్టర్లుగా విభజించి 5 క్లస్టర్లలో మొత్తం 4338 కిలోమీటర్ల మేర ఈ రథయాత్ర సాగించేందుకోసం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. యాత్రల ముగింపు సభకు ప్రధాని మోడీని ఆహ్వానించినట్లుగా కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కూడా ఈ 5 క్లస్టర్లకు సంబంధించి విజయ సంకల్ప యాత్రలకు రాష్ట్ర ప్రముఖులైనటువంటి నేతలు ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం అయితే ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేతలు డికే అరుణ, ఈటల రాజేందర్, ఇతర నాయకులు ఆయా క్లస్టర్ల పరిధిలో పాల్గొనేందుకోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసినటువంటి పరిస్థితి. 10 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, దేశం సాధించినటువంటి విజయాలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివరించి బస్సు యాత్రల సందర్భంగా పలు చోట్ల కార్నర్ మీటింగులు కూడా నిర్వహించి బీజేపీ పాలిత రాష్ట్రాలు సీఎంలను, కేంద్ర మంత్రులను, జాతీయ పార్టీ నేతలను కూడా హాజరుపరిచేందుకోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి యాత్రలు ప్రారంభించి ముగింపు నాటికి ప్రధానమంత్రి మోడీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి దేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సాధిస్తున్నటువంటి ప్రగతిని తెలంగాణ ప్రజలకు వివరించి రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన చేస్తా ఉంది. ఇది రైట్, థ్యాంక్ యూ సతీష్.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి కిషోర్, అంటే మొత్తంగా 5 క్లస్టర్లుగా విభజించి బస్సు యాత్రల ద్వారా విజయ సంకల్ప యాత్రను చేపట్టబోతున్నారు. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మాత్రం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అటు 26వ తేదీ నాడు నిజామాబాద్ ఎంపీ కాన్ఫరెన్స్ సంబంధించి 26వ తేదీ నాడు నిజామాబాద్ ఎంపీ కాన్ఫరెన్స్ లో ఒక యాత్ర రానున్నది. 26 నాడు అటు జగిత్యాలు కొరట్ల నియోజకవర్గాల్లో ఈ యాత్ర అనంతరం 27 నాడు అటు బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఈ యాత్ర నిర్వహించనున్నారు. అనంతరం 28 నాడు ఇటు ఆర్మూర్తో పాటు అటు బోధన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 2 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అనంతరం 29న నిజామాబాద్ లో ఈ యాత్రకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించే పనిలో ఉన్నట్లు కూడా తెలిసింది. 29 నాడు మొత్తంగా 3 రోజుల పాటు ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి యాత్ర నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలిసింది. దీనికి సంబంధించి కూడా జిల్లాకు సంబంధించిన నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోడీకి సంబంధించిన ఏవైతే పథకాలు ఉన్నాయో, చేసిన పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా గడప గడపకు తీసుకెళ్లే విధంగా ఈ యాత్ర ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ ఎంపీగా ఉన్నారు. రానున్న ఎలక్షన్ లో కూడా ఆయనే మళ్ళీ పోటీ చేస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2 రకాలుగా బీజేపీకి ఒక ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకునేందుకు విధంగా ఈ యాత్ర ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి దేశంలోని పలు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకత్వంతో పాటు పలు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కూడా ఈ యాత్రలో పాల్గొంటారంటూ కూడా జిల్లా నాయకులు చెబుతూ వస్తున్నారు. అయితే రేపు బైంకలో జరగబోయే అటు అస్సాంకి సంబంధించిన సీఎం వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పలువురు ముఖ్యమైన నేతలు కూడా జిల్లాలో పర్యటిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పటికే ఎంపీ స్థానాలకు సంబంధించి అటు ఆదిలాబాద్ కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇలా 4 స్థానాలకు సంబంధించి బీజేపీ ఇప్పటికే ఎంపీ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ సభకు సంబంధించిన స్థానాలకు సంబంధించిన ఏదైతే యాత్ర ఉందో యాత్రకు సంబంధించి భారీగా ఏర్పాటు చేసే దిశగా అటు బీజేపీ నాయకత్వం మాత్రం పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ సంబంధించి ఇటు ఆర్మూర్తో పాటు ఆర్మూర్లో ఇప్పటికే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుచుకున్నారు. అలాగే కామారెడ్డిలో కూడా సీఎం నోరించి అటు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా గెలిచారు. అయితే ఇదే ఊపులో అటు రానున్న ఎలక్షన్ లో సైతం ఇటు నిజామాబాద్ ఎంపీ స్థానంతో పాటు ఇతర స్థానాల్లో కూడా ఈ ప్రభావం చూపే విధంగా ముందు కార్యకర్తలకు ఇంటింటికి కూడా గడప గడపకు కూడా బీజేపీకి సంబంధించిన ప్రచార అస్త్రాలుగా వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైనట్టు కూడా తెలుస్తుంది. ఘనంగా భారీగా అటు వచ్చే నాయకత్వాన్ని కావచ్చు, ఇటు యాత్రకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా బీజేపీ సంబంధించిన నాయకులు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు ఈ జిల్లాలో కూడా ఈ యాత్ర జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. బీజేపీ లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా తెలంగాణ బీజేపీ విజయ సంకల్ప యాత్రకు సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 లోక్సభ స్థానాలు, 35% ఓటు బ్యాంక్ సాధించాలని ఆ పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా రేపటి నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టబోతోంది. బీజేపీ 3వసారి అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తూ రాష్ట్రానికి సంబంధించి గత 10 ఏళ్లలో కేంద్రం అందించిన సహకారాన్ని ప్రజలకు తెలియజేయనుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని సుసాధ్యం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనంటూ పేర్కొంటూ ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది.